హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మై షోనిష్ మాట క్రియేటివ్ న్యూస్. అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల్లో ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. జాతిరత్నాలు షూటింగ్లో బిజీగా ఉన్నాడని చెప్పి ప్రోమోలో మనం చూసాం. ఆల్రెడీ ఇప్పుడు జడ్జెస్ వచ్చేసి శ్రీదేవి, జూనియర్ శ్రీదేవి ఉన్నారు కదా తను, ప్లస్ మనకి వరవ వాచఫ్ తను ఉన్నారు, ప్లస్ అరుణ అని చెప్పి వన్స్ అపాన్ ఎ టైమ్ హీరోయిన్, అంటే ఓల్డ్ టైమ్‌లో హీరోయిన్ వాళ్ళు జడ్జిలుగా ఉన్నారనమాట. ఇప్పుడు మనకి యాంకర్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. ప్రదీప్ మాచరాజు. సో, ఇప్పుడు వీటిలో వచ్చేసి పార్టిసిపేట్ చేసేవాళ్ళు తేజస్విని గౌడ, సుహాసిని, అసలు చాలా మంది ఉన్నారు. అంటే పెద్ద పెద్ద యాక్టర్సే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్‌లో తీసుకుంటే 'బిగ్ బాస్' సీజన్ 9లో వచ్చేవాళ్ళు హాఫ్ మెంబర్స్ వచ్చేసి జాతిరత్నాలు అయిపోయిన తర్వాత దానిలో నుంచి వచ్చారు గైస్. మన తనుజ దానిలో నుంచి వచ్చింది. ప్లస్ ఇమ్మాన్యుయల్ దానిలో నుంచి వచ్చాడు. ఇట్లా నలుగురైతే దానిలో నుంచి వచ్చారు. సో, ఇప్పుడు దీనిలో నేను అనుకోవటం అయితే సుహాసిని రత్నంలో వచ్చింది కాబట్టి సుహాసిని కంపల్సరీగా 'బిగ్ బాస్' సీజన్ 10కి వస్తుందనుకుంటున్నాను. నెక్స్ట్ తేజస్విని గౌడ. తేజస్విని కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ తనకైతే సీరియల్స్ ఉన్నాయి. మేబీ తనైతే డౌట్ అనొచ్చు. ఇప్పుడు మనకి దీని నుంచి జాతిరత్నాల నుంచి 'బిగ్ బాస్' సీజన్ 9కి వచ్చారు. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి జాతిరత్నాలకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాల వచ్చేసి ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు. అది కూడా కుకింగ్ ప్రోగ్రామ్. చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది. యాక్చువల్‌గా మనం 'బిగ్ బాస్' హౌస్‌లో తీసుకుంటే ఫస్ట్‌లో కుకింగ్ చేయలేదు. లాస్ట్‌లో అయితే మన తనూజాకి హ్యాండ్ కొంచెం ప్రాబ్లమ్ అయినప్పుడు తను కుకింగ్ చేయడానికి ట్రై చేశాడు. పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే తనూజ చెప్తుంటే కుకింగ్ చేశాడు. సో, ఇప్పుడు తనకి కుకింగ్ బానే వస్తుంది. సో, చూద్దాం ఎట్లా ఉంటుందనేది. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. అది ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతుందట. నేనైతే కళ్యాణ్ పడాల కోసం దాన్ని చూస్తాను. ప్లస్ తేజస్విని గౌడ, సుహాసిని వీళ్ళిద్దరు కూడా నా ఫేవరెట్స్. సో, వీళ్ళందరి కోసం చూస్తాను. చూద్దాం ఎట్లా ఉంటుందనేది. నేను ఫస్ట్ జాతిరత్నాలైతే మిస్ అయ్యాను. ఇదైతే మిస్ అవ్వను. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఉన్నాడు కదా! సో, ఎంతమంది కళ్యాణ్ పడాల కోసం ఈ జాతిరత్నాలు చూస్తారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చెబుతున్నాడని చెప్పాను కదా! ఆ వెబ్ సిరీస్‌లో కూడా బిజీగా ఉన్నాడు. తనతో పాటు చేసే హీరోయిన్ అయితే తను కూడా కొత్త హీరోయిన్ అట. సో, ఆ వెబ్ సీరీస్‌కి సంబంధించిన న్యూస్ కూడా త్వరగా రిలీజ్ అయితే బావుంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ అయితే చాలా నెగెటివ్ తను కూడా ఫేస్ చేస్తున్నాడు. కానీ ఆ నెగెటివ్ గురించి అయితే తను ఎక్కడ మాట్లాడట్లేదు. రీజన్ ఏంటంటే నెగెటివ్ గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నెగెటివ్ చేసేవాళ్ళు నెగెటివ్ చేస్తుంటేనే మనకి పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. నెగెటివ్ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటేనే మనం పాజిటివ్‌గా ఉండగలం. ఆహ్, ఎవరి ఎక్కడైనా గాని పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయి. బట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుందని చెప్పాడు. ప్లస్ కళ్యాణ్ పడాల వచ్చేసి వాళ్ళ జెంట్స్ షోరూమ్ ఒక ఫ్రెండ్‌ది. తను కూడా అగ్ని పరీక్షలో వచ్చాడనమాట. తను వచ్చేసి షాప్ పెట్టాడు. ఆ షాప్‌లో వెళ్లి తనకి అడ్వర్టైజ్‌మెంట్ లాగా షాప్‌లో చాలా బాగున్నాయి ఇవి డ్రెసెస్ అని చెప్పి దానికి అడ్వర్టైజ్‌మెంట్ లాగా ఇచ్చాడు. ప్లస్ నేను ఆల్రెడీ 'బిగ్ బాస్'లోకి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళానని చెప్పి, ఈ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా విజిట్ చేయొచ్చు అని చెప్పి చెప్పాడనమాట. దానికి సంబంధించిన ఇమేజెస్ దీనిలో పెట్టేస్తారు చూసేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి చాలా బిజీగా ఉండడానికి రీజన్ ఏంటంటే, తను ఈవెంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా! సో, చాలా ఈవెంట్స్ వస్తున్నాయి. షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్లస్ తన పీఆర్‌కి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక అతని పేరు చెప్పాడనమాట. వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి. ప్లస్ ఇంతకు ముందులాగా కొంచెం యాక్టివ్‌గా తగ్గించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, తన ఛానెల్‌లో కావచ్చు. ఇంతకుముందు ఛానెల్‌లో తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేవాడు. ప్లస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేవాడు. బట్ వాటిలో పెట్టడం కొంచెం తగ్గించాడు. రీజన్ ఏంటంటే కొంచెం వీటిలో బిజీగా ఉండటం వల్ల తగ్గించాడట. సో, ఎంతమంది కళ్యాణ్ పడాల గురించి, అంటే తను చేసే మూవీస్ గురించి, వెబ్ సీరీస్ గురించి, లేకపోతే షోస్ గురించి వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ తనుజ, కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నా ఛానెల్‌లో మీకు ఇంకా కళ్యాణ్ గురించి ఏమేమి కావాలని చెప్పి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. సో, కళ్యాణ్ గురించి ఇంకొక న్యూస్, ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ వచ్చేసి రౌడీస్, అంటే రౌడీస్‌లో తను వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే దానిలో అందరూ కామనర్స్ ఉంటారట. కామనర్స్‌తో ఆహ్, ఇట్లా 'బిగ్ బాస్'లో వచ్చిన వాళ్ళని కామనర్స్‌తో పాటు వాళ్ళకి టీమ్ లీడర్స్ ఉంటారు. ఆ టీమ్ లీడర్స్‌లో పెడతారట. ఆ టీమ్ లీడర్‌లో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ వచ్చేసి కళ్యాణ్ పడాల. వన్ ఆఫ్ ది టీమ్ లీడర్ వచ్చేసి తనూజ, రీతు ప్లస్ డిమాండ్ పవన్. వీళ్ళు నలుగురే తీసుకుంటున్నారు. ఇమాన్యుయల్ కూడా తీసుకుంటున్నారు. సో, వీళ్ళందరూ రౌడీస్‌లో వస్తారట. ఆ రౌడీస్‌ది అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. అంటే కళ్యాణ్ పడాల అయితే కన్ఫర్మ్‌గా వస్తాడు. తనుజ కూడా వస్తుంది. బట్ చూద్దాం లాస్ట్‌లో ఏమవుతుందనేది మనకు తెలియదు కదా! సో, ఇదైతే ఎప్పుడొస్తుందని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. అది మేబీ మార్చ్ ఎండింగ్ లేకపోతే ఏప్రిల్ స్టార్టింగ్‌లో రావచ్చట. రీజన్ ఏంటంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది కదా! ఆ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించి అసలు చాలా న్యూస్‌లో వైరల్ అవుతున్నాయి. అవి వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, దాన్నైతే మిస్ అవ్వకండి. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' సూపర్‌గా ఉంది. 'బిగ్ బాస్'
మనం చూసినప్పుడు ఎట్లా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇది కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ కాకపోతే అక్కడ సింగిల్‌గా ఉన్నారు. ఇక్కడైతే పెయిర్స్‌తో ఉన్నారు. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో.